నేను మీ సౌమ్య. సో ఈ మధ్య కాలంలో కొత్త సినిమా ఏదైనా వస్తుంది అంటే ఆడియన్స్ అందరూ కొత్తగా ఏదైనా కావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు, అంతే కదా. సో ప్రజెంట్ కొత్త కాన్సెప్ట్తో డిఫరెంట్ సినిమా ఒక చూపించబోతున్నారు మనకి November 7th ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో పోస్టర్ చూస్తేనే నాకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. బేసిక్గా నాకు కలర్ఫుల్ సినిమాలు అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాను నేనైతే. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి అవ్వబోయే వాళ్ళు నిజంగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం. నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్లో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, అసలు ఎలా ఉంటుంది అనుకునే వాళ్ళు, కొంతమంది మిక్స్డ్ ఒపీనియన్ షేర్ చేస్తూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసేటప్పుడు సినిమా ఒక థీమ్ తీసుకొస్తూ ఉంటారు. ఆ అన్నం తినేటప్పుడు కానీ, ఆ పెళ్లి జరుగుతున్న టైంలో వాళ్ళవి షూట్స్ చూపించడం అంతా చూస్తాం. దాన్ని ఎన్నుకున్న కష్టాలేంటి, సుఖాలేంటి ఎవరు పట్టించుకోరు. అలాంటి కాన్సెప్ట్తోనే ఈ సినిమా వస్తుంది. సో దానికి సంబంధించి మన దగ్గర ప్రస్తుతం నాతో పాటు హీరోయిన్ టీనా శ్రావ్య ఉన్నారు. కమిటీ కురాల్ ఫేమ్ మనందరికీ తెలిసిందే. అండ్ ద గ్రేట్ రోహన్ రాయ్ ఉన్నారు మనతో పాటు. సో మాట్లాడదాం. హాయ్. హలో ఫైన్, ఐ గుడ్, థ్యాంక్ యూ అండి. సో కమిటీ కుర్రాళ్ళకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. బై ద వే మీ ఏజ్ ఎంత? చిన్నగా ఉన్నారు. I should not leave it. చెప్పుదాం. సో నైస్, సూపర్. హాయ్ రోహన్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. కొంచెం పొడగైపోయావు అప్పటికి. బేసిక్గా రోహన్ని చూస్తే నాకు పెద్ద యాక్టింగ్ మీద కష్టపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎట్లా ఉంటారో నార్మల్గా ఆన్ ద స్క్రీన్ కూడా అట్లానే కనిపిస్తూ ఉంటారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో చూసాను, చాలా జావియల్గా ఏదో చేద్దాంలే అన్నట్లే. ఈ సినిమాలో కూడా అంతేనా? ఆ క్యారెక్టరే అలాంటిది. దానికంటే ఇంకా వేరేట్లు ఎక్కువ క్యారెక్టర్, కేర్లెస్ క్యారెక్టర్ మొత్తం. అందులో కేర్లెస్ అంటే ఆడి పని మీద ఆడికే ధ్యాస ఉండదు బేసికల్ గా. ఆడేం చేస్తున్నాడు ఆడికే తెలీదు. అలాంటి క్యారెక్టర్ మొబ్బు, అసలు బుర్రలేనోడు, కానీ అలా సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్నోడు ఆడి క్యారెక్టర్. ఇప్పుడు ఒక TFI యువతలు అంటాడు. రైట్. సో టీనా శ్రావ్య గారు, ఫస్ట్ మీరు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? సినిమా ఇండస్ట్రీ లైక్ త్రూ ఆడిషన్ వచ్చాను. కమిటీ కుర్రోళ్ళు, ఇప్పుడు తెలుగు ఫిలిం ఫస్ట్ కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయింది కదా. సో అది త్రూ ఆడిషన్ వచ్చింది. ఓకే. ఫస్ట్లో సిరీస్ చేసా, యూట్యూబ్ సిరీస్, వెబ్ సిరీస్. ఓకే. దాని తర్వాత కమిటీ కుర్రోల్ ఫిలిం. ఇప్పుడు ఇది కూడా లైక్ కమిటీ కుర్రోల్ ఫిలిం చూసాకనే లైక్ దీంట్లో ఓకే హేమ కమిటీ కుర్రోల్లో ఉంది, తీసుకురావాలి అని తీసుకొచ్చేసారు అనమాట. కమిటీ కుర్రోళ్ళు చాలా ఫేమ్ తీసుకొచ్చింది కదా, దాని ఎఫెక్ట్ తో ఎన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయి మీకు? ప్రస్తుతానికి రెండు ఉన్నాయి. ఇంకో సినిమా ఏంటి? గేదెలరాజు కాకినాడ తాలూకా అని. యా. సో అంటే స్టార్టింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారా? వెబ్ సిరీస్ అట్లా చేయడం, వెళ్దాం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్తో వచ్చారా, లేదంటే అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది కదా? లేదు, చిన్నప్పటి నుంచి ప్యాషన్ అనమాట యాక్టింగ్ చేయాలని. ఎప్పుడు చిన్నప్పుడు లైక్ 5-6 years ఉన్నప్పటి నుంచే లైక్ యాడ్ ఫిలిమ్స్ అవి చేసా. లైక్ ఈ నార్మల్ ఛానల్స్ కదా, DT సప్తగిరి ఛానల్ ఉండేది, ఐడియా ఉందా? ఆ టైంలో చేశాను. లైక్ నాకన్నా చిన్నగా ఉన్నారు కానీ పెద్ద ఏజ్. DT సప్తగిరి ఛానల్ లైక్ 5 to 6 years ఉన్నప్పుడు అప్పుడు యాడ్ ఫిలిమ్స్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ అనమాట. అంటే బేసిక్గా మేము DD తెలుసా? DD సప్తగిరి ఛానల్ తెలుసా? నాకు మ్యాడ్లో DD తప్ప ఎవరు తెలియదండి. ఫస్ట్ అదే ఛానల్. ఓకే, అప్పటి నుంచి 5-6 years నుంచి DD సప్తగిరి ఉంది. 30 years బ్యాక్ ఆలోచించాను. ఓకే, అంటే ఆల్మోస్ట్ 30. ఓకే, మీరు స్క్రీన్ మీద చాలా మంచిగా చాలా ఏజ్డ్గా అలా వింటేజ్ లుక్ అట్లా కనిపిస్తున్నారు. కావాలని కెమెరా అట్లా పోస్ట్ పెట్టారా? లేదు, అది హేమ కాబట్టి అలా ఉంటుంది. ఇది టీనా శ్రావ్య కాబట్టి. ఫస్ట్ హేమ వచ్చేసి పక్కా విలేజ్ గర్ల్, విలేజ్లో ఒక సెక్రటరీ అనమాట. అంటే లైక్ కొంచెం ప్రౌడ్గా, అమాయకంగా, క్యూట్గా ఉండే అమ్మాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ అనగానే ఓకే తనకు ఒక ప్రౌడ్నెస్ ఉండిద్ది. ఓకే విలేజ్ వాళ్ళకి ఏం కావాలన్నా నా దగ్గరికి రావాలి అన్నట్టు. సో దానికి ఆ క్యారెక్టర్కి అలా. సో మొత్తం అరకులో షూట్ చేసినట్లుగా ఉంది కదా చూస్తుంటే. సినిమాలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ సినిమాలో లేవు బేసిక్గా. సో సినిమాకి మీ క్యారెక్టర్కి ఏం సంబంధం లేదా? ఉందా? కొంచెం లైట్. సో రోహన్ గారు, మీకు ఎలా వచ్చింది ఈ సార్? అసలు డేట్స్ లేని టైంలో మీ డేట్ చూసుకొని అట్లా ఉందంట కదా పొజిషన్? అంత లేదు, చాలా బిజీ అన్న. మీ టైం ఉంటే చెప్పండి. మా అమ్మగారు మేనేజర్ చూసుకుంటారు. మీ మమ్మీనే మేనేజరా మీకు? నైస్. అంటే సో మీ మమ్మీ త్రోనే వచ్చారా లేకపోతే? లేదు, అంటే మేనేజర్ కాదు, నా డేట్స్ అయినా అలా చూస్తాను మేనేజర్. అంటే తెలుగు సార్ చిన్నప్పటి నుంచి నన్ను ట్రైన్ చేసిన మెంటర్ డ్రామా జూనియర్ షోలో.
సో అప్పుడు ఇలాగా రామ్ అనే క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు సార్. రికమెండ్ చేసిన తర్వాత అంటే అప్పటికి 2-3 బాయ్స్ లైన్లో ఉన్నారు, నన్ను కాకపోతే ఈయన కాకపోతే ఈయన అన్నని. ఫస్ట్ నన్ను చూశారు, రాహుల్ అన్న చూశాడు, ఆడిషన్ చేశాం. ఫట్మన్ అక్కడే ఓకే చెప్పేశాడు, మళ్ళీ ఎప్పుడైనా ఉంటే వర్క్షాప్ ఉండొచ్చు, లేకపోతే వర్క్షాప్ సార్తో ఉండొచ్చు అని చెప్పారు. దాని ఒకటే అయిపోయింది, ఒకటే. సరే వచ్చేస్తాలే అని సరే వచ్చేస్తారని కాదు, అసలు ఆ క్యారెక్టర్ శ్రీకాకుళం ఫస్ట్ అసలు ఫుల్ మొబ్బులాగా తిండిపోతులాగా నన్ను ఇంకా లావు అవ్వమన్నారు. పాపం రాహుల్ నాకు అన్యాయం చేశాను, లావు అవ్వలేదు, అలానే ఉన్నా అంతే. యాక్చువల్లీ ఈ మధ్య లిటిల్ హార్ట్స్ సినిమా వచ్చింది కదా, దాంట్లో వాళ్ళ తమ్ముని చూడగానే ఫస్ట్ నేను చూసినట్టే అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ ఏ అబ్బాయి కాదు కదా అని చెప్పి ఎప్పుడైనా అనిపిస్తుంది సిమిలారిటీస్ ఉన్నాయి అని చెప్పి. నేను అన్నదమ్ముల ఇద్దరు అన్నదమ్ములు కాదు కదా, ఒక్కడవేనా నువ్వు? లేదు, మా అన్న ఉన్నాడు. ఓకే, అంత చూడలే నేను, అంత చూడలే, స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయా కానీ అంత అబ్జర్వ్ చేయలే. మొత్తానికి కామెడీ షో అలాగా అయిపోద్దా సినిమా అంతా? లేకపోతే మీరు చూసారు ఎప్పుడైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్, అంటే బిహైండ్ ద సీన్స్ ఎట్లా ఉంటాయి సినిమా దగ్గర, షూట్స్ ఎట్లా ఉంటాయి? అసలు ప్రీ వెడ్డింగ్ నేను చూడలేదు, ఓన్లీ యూట్యూబ్ లో. ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు డిస్ప్లే మీద వేస్తా ఉంటారు కదా తప్ప నేను అసలు నార్మల్ గా ప్రీ వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అసలు నేను చూడలేదు. ఆ యూట్యూబ్ చేశారు, అబ్బా చేశారు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు, అది షో అది. ఓకే, ఇన్స్టాలలో లైక్ కామెడీగా వెళ్తాయి కదా, అవి చూసాను, ఓకే ఇలా ఉంటుందా అని. ఈ మధ్య రీసెంట్ గా మనకి వచ్చిన ఉంటాయి కదా రీల్స్లలో ఎక్కువగా చూస్తుంటాయి, ఎక్కువ బెస్ట్ అనిపించింది అంత బెస్ట్ అని నాకేం అంత బెస్ట్ అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారా? నార్మల్, బట్ అంటే చాలా బాగా చేసుకున్నారు. కానీ ఇది రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ అదే నార్మల్గా పెళ్ళిళ్ళల్లో స్క్రీన్ వేసి అది ఎడిట్ చేస్తున్నారు కదా, బోయపాటి గారిది పెట్టి యాక్షన్ అనుకుంటా ఉరుక్కుంటా మీమ్స్ వేసేది, అది అసలు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో కూడా లైక్ మొత్తం కామెడీగానే చేస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ పెట్టి పాపం వాళ్ళు ఒకటి అనుకుంటే ఎడిటర్స్ ఏమో దానికి మొత్తం మీమ్స్ యాడ్ చేసి పిచ్చి పిచ్చి సౌండ్స్ యాడ్ చేసి అది ఫన్నీ. అంటే ఇంకా స్టార్టింగ్ ఇంతకుముందు పెళ్లి పిల్లగాడు చూసుకోకపోయేది కదా, ఒకప్పుడు కలిసి మాట్లాడుకోవడానికి కూడా టైం పట్టేది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత కూడా మొత్తం సెటిల్ అవ్వడానికి 1 year పట్టేదని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడేమో డైరెక్ట్గా కెమెరాలు పెట్టడం, యాక్షన్ చేయడం, వాళ్ళు పెళ్లి పీటల మీద తాళి కట్టి ముద్దు పెట్టడం ఒక ఇదే ట్రెండింగ్ అయిపోయింది కదా. అట్లాంటి టైంలో ఇట్లాంటి సినిమాలు తీసుకొస్తుంటే జస్ట్ ఫన్నీగా ఉంటుంది, చాలా మంది ఆడియన్స్ కూడా. అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం? టీజర్లోనే ఉంది కదా, ఇప్పుడు టీజర్లోనే లైక్ ఇట్లా టచ్ చేస్తూ ఉంటేనే ఏ అనర్సిద్ది. అంటే విలేజ్లో ఇంకా అలానే ఉన్నారు, లైక్ మాట్లాడకూడదు, అయ్యో చూసుకోకూడదు, కలవకూడదు అని. ఇప్పుడంటే సిటీ కల్చర్ కాబట్టి అందరు మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు విలేజ్లో చాలా మంది అలానే ఉన్నారు. కొంతమంది ఎడ్యుకేట్ అయ్యారు, అంటే ఓకే మాట్లాడుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని. రోహన్ సైలెంట్ గా సాంప్రదాయాలు అంటే శుద్ధపూసలాగా కూర్చున్నావు నువ్వు. బేసిక్ గా నువ్వు శుద్ధపూసవేనా ఇంట్లో? ఏమంటారు, అక్క బెదిరించింది సైలెంట్ గా ఉన్నా. బేసిక్ గా నువ్వు ఇంట్లో సైలెంట్ గానే ఉంటావా, శుద్ధపూసలాగా ఉంటావా, లేకపోతే బయట సిచ్యువేషన్ తగ్గట్టు? సిచ్యువేషన్ ఏమైనా పెంట పని చేస్తే సైలెంట్. ఈ రీసెంట్ గా చేసిన పెంట పని ఏంటి? రీసెంట్ గా ఎన్నో చేస్తుంటా, కౌంట్ చేయ. రీసెంట్ గా అంటే అంటే నువ్వు ఇలాంటివి నువ్వు ఇట్లా ఉంటావని చెప్పే నీకు అట్లాంటి క్యారెక్టర్స్ పడుతున్నాయా, లేకపోతే హీ కెన్ డూ అని చెప్పి చేస్తున్నారా? నేను బేసికల్గా ఏదైనా చేయగలను, అంటే ఆ డైరెక్టర్కి నమ్మకం ఉంటే అంతే. హీరోయిన్ లాగా చేస్తావా? హీరోయిన్ చేస్తాం, ఏదైనా చేయగలను, ఏదైనా అంటే అది తగ్గట్టు, అది నిజంగా చేయమన్నా చేద్దాం. అప్పుడు అది చిన్నప్పుడు కదా, చిన్నపిల్లలు ఆ ప్రోగ్రామ్ అంత మంచి క్యారెక్టర్ ఉందంటే, ఇప్పుడు విజయ్ సేతుపతి గారిది ఒకటి చేస్తారా, అది అలాంటిది చేయమంటే ఎవరైనా చేస్తారు. క్యారెక్టర్ కి ఒక స్టాండ్ ఉండాలి అంతే. క్యారెక్టర్ వైజ్ గా వెళ్ళిపోయారు. #90 నేమ్ తీసుకొచ్చింది అని అంటే ఒప్పుకుంటావా? అంటే బేసికల్ గా 90s కంటే ముందు బోయపాటి గారు నాకు లైఫ్ ఇచ్చారు, వినయ్ విధేయరామ. దాని తర్వాత ఆదిత్యను నన్ను నమ్మాడు. అట్లా అంటే చెప్పొచ్చు చెప్పకూడదు కానీ 50-50 రెండు బ్యాక్ బోన్. దాని తర్వాత చాలా మంది 90 అసలు టైం పాస్ కానప్పుడు కూడా ఎక్కువ పెట్టుకొని సినిమాల్లో అదే చూస్తూ ఉంటారు కదా. బేసిక్గా మేము మధ్యాహ్నం లంచ్ టైంలో ఖచ్చితంగా 90s పెట్టుకొని చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది అని చెప్పి. మీ సీన్ మాత్రమే పేపర్ కరెక్షన్ టైంలో ఉంటుంది కదా, ఆ సీన్ కోసం చాలా మంది చూస్తారు కదా. సో దానివల్ల ఎక్కువ ఫేమ్ వచ్చింది. అండ్ దాని తర్వాత నువ్వు చాలా ఎమోషనల్ కూడా అయ్యావు. ఈ సినిమా నాకు ఈ వెబ్ సిరీస్ నాకు అది రిలీజ్ కాకంటే ముందే ఫస్ట్ అది బేసికల్గా ఏంటంటే నేను ఏం అనుకోలే, అదొక రీజన్. నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదు.
ఇంకా ఎంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు అది మిక్స్డ్ ఎమోషన్స్. 3 రీజన్లు. ఓకే, అన్ని రీజన్స్ కలిపి ఇంకా ముందు ముందు మంచి మంచి యాక్టర్స్ తో చేయాలి, హీరోస్ తో చేయాలని అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? నవీన్ పోలిశెట్టి గారితో చేయాలని ఉంది. Combination ఫేవరెట్ యాక్టర్స్, ప్రామిసింగ్ యాక్టర్ తను. అలానే ఇంకా చాలా మంది యూత్ అందరితో చేయాలనుకుంటున్నా. యూత్ అందరితో? యూత్ కాదు, అంతే అందరితో కవర్ చేస్తే ఈడు అందరితో చేయగలడు. అంటే నేమ్ కోసమా లేకపోతే మీ కోసం కాదు, యాక్టింగ్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఏ సినిమా చూసినా ఆ క్యారెక్టర్ని చేస్తే ఎలా ఉంటుంది అని ఊచేసుకుంటా వెంటనే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు దాని కాంతారా చూసా. కాంతారాలో కింగ్ ఉంటాడా, ప్రిన్స్. ఆయన క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. ఎవరు ఏముందో అనుకుంటారు కానీ బెస్ట్ క్యారెక్టర్ సినిమాలో. అలాంటి క్యారెక్టర్ ఎలా చేయాలి, లేకపోతే స్పైడర్లో విలన్ క్యారెక్టర్ ఎలా చేయాలి, అలాంటివి చేయాలని ఉంటుంది. సో సినిమాకి శేఖర్ కమ్ల గారు వచ్చి మంచి బూస్టింగ్ పాయింట్స్ చెప్పారు కదా, ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం, ఇట్లాంటివి తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్, యువర్ టీమ్? యాక్చువల్లీ శేఖర్ కమ్ల గారు రావడమే వీఆర్ బ్లెస్డ్, చాలా హ్యాపీ. అట్లాంటిది సార్ టీజర్ చూసి మా కోసం హెల్త్ బాగాలేకపోయినా టీజర్ లాంచ్కి వచ్చి అండ్ చెప్పింది. అండ్ సార్ చేసే సినిమాలు కూడా లైక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్ చాలా హిట్, ఎంత క్యూట్ ఉంటే ఇప్పుడు చూసినా అసలు బోర్ కొట్టవు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫిలిం అలాంటిది. అండ్ సార్ కూడా నమ్మి వచ్చినందుకు. హ్యాపీ డేస్ సినిమా అప్పుడు మీ ఏజ్ ఎంత? ఐ డోంట్ నో. ఓకే, ఏజ్ టాపిక్ ఓకే, దానికి చెప్పండి. యాక్చువల్లీ శేఖర్ కమ్ల గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అండి. ఎవ్రీవన్. యాక్చువల్లీ శేఖర్ కమ్ల గారితో ఇంకా లైఫ్ కన్నా. సో మీరు అంటే చాలా మంది, నేను ఉమెన్ ఓరియంటెడ్గా అడుగుదాం అనుకుంటున్నాను సినిమా, ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు సెన్సిటివ్ ఉంటారు ఎవరినైనా పలకరించినా కూడా, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక ఆపర్చునిటీ వస్తే చాలరా మనకి అని అనుకునే టైంలో ఉంటారు. కాబట్టి ఆర్టిస్ట్ ఫేజ్ ఒకటి వచ్చిన తర్వాత ఒకలాగా, కిందకు వచ్చిన తర్వాత ఒకలాగా, 2 టర్మ్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. పైనకు వచ్చిన తర్వాత కొన్ని రూమర్స్ ఉంటాయి, కింద ఉన్నప్పుడు ఆఫర్స్ రాలేదని ఇవి ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏమైనా ఫేస్ చేస్తూ ఉన్నారా? ఒక ఉమెన్గా మీరు రావడానికి కూడా ఎంతోమంది స్ట్రగుల్స్ మేము ఇలా ఫేస్ చేసాం, అలా ఫేస్ చేసాం అని చెప్తూ ఉంటారు. దాని గురించి ప్రజెంట్ అయితే ఇంతవరకు నాకు ఇంకా ఏం స్ట్రగుల్స్ రాలేదు. మేబీ వితౌట్ స్ట్రగుల్స్ అంటే మేబీ లైక్ స్లైట్గా ఉంటాయి, అంటే అంత చెప్పుకునే అంత పెద్ద పెద్ద స్ట్రగుల్స్ ఇంకా లైఫ్లో ఇంకా ఏం రాలేదు. మేబీ ఫ్యూచర్లో వస్తాయేమో. బట్ నాకంటూ సపోర్ట్గా ఫ్యామిలీ ఉంది కాబట్టి ఐ కెన్ మేనేజ్ అని నేను నమ్ముతున్నా. ప్రాపర్ భద్రాద్రి కొత్తగూడెం. యా. సో అంటే అట్లా అంటే ఫేజ్ ఇంకేం రాలేదు, ఇంకేం చూడలేదు, నెక్స్ట్ ఇంకా ఏం రాలేదు. మేబీ వచ్చినా ఏమో, మేబీ నా ఫ్యామిలీ నా దాకా తీసుకురాలేదు అనుకుంటున్నా. బట్ యాజ్ ఎ సింగిల్గా సింగిల్గా అంతేం రాలేదండి. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇంతవరకు నాకు అసలు ఎలాంటి స్ట్రగుల్స్ రాలేదు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. చాలామంది షేర్ చేసుకుంటా ఉంటారు నాతో కూడా, లైక్ ఇలా అయింది అలా అయిందని. బట్ ఓకే, మేబీ ఇంకా నా టర్న్ రాలేదేమో. నేను వర్కింగ్ విత్ తిరువీర్ గారు ఎలా అనిపిస్తుంది? సచ్ ఎ ప్లెజర్. యాక్చువల్లీ సార్ దగ్గర నేను చాలా, యాక్చువల్లీ సార్ అని పిలుస్తాను. సార్తో యాక్టింగ్ రమేష్ అట్లే ఉండదు. వచ్చా మీకు శ్రీకాకుళం లాంగ్వేజ్? అస్సలు రాదండి. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, తెలంగాణ వర్డ్స్కి ఆంధ్ర లైక్ టోన్ వచ్చింది నాకు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడ లైక్ ఆంధ్ర తెలంగాణ బార్డర్, ఆంధ్ర వాళ్ళకేమో తెలంగాణ వాళ్ళకేమో ఇది ఆంధ్ర, అలా ఉండిద్ది. అస్సలు స్లాంగ్ రాదు. ఇప్పుడు కంటికూరలప్పుడు కూడా లైక్ అమలాపురం స్లాంగ్ రాదు. ఇప్పుడేం శ్రీకాకుళం అస్సలు రాదు. శ్రీకాకుళం ఇదిగో గేదెలకి ఫోటోలు తీయాలంట, రా. నువ్వేదో చెప్తావా శ్రీకాకుళం లాంగ్వేజ్లో? రా కోడిగుడు పులుసు ఎట్లా, అది కాదు అన్న. నాకు కూడా కొంచెం చట్నీ ఉంచనా, ఆకలి అవుతుంది అంతే. ఇంకా రివీల్ చేస్తే అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ కొట్టేస్తాడు అన్న. ఒక వర్డ్ కూర్చోబెట్టి నేర్పించారు. అవునా? ఇంటి కూడా బయటకి ఏం వదలద్దని చెప్తారా సినిమా గురించి? లేదండి. సో ఓకే దెన్. అయితే రోహన్ చెప్పు, ఇంకా హింట్ కావాలా మీకు? హింట్, November 7th
అది తెలుసు, అది హింట్ ఎందుకు అయింది? ఫిక్స్ కదా అంతే కదా మరి, అది November 7 వెళ్ళి చూడండి తెలిసిపోతుంది మీకు. November 7 ఎందుకు? అంటే ఏమో అది అది మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ పేరు కాబట్టి మీకు ఏమైనా చెప్పారేమో అని అడుగుతున్నా. లేదు లేదు, అవి లైక్ కాన్ఫిడెన్షియల్ అంట. ఫ్రైడే కాబట్టి. రోహన్ మొత్తం అట్రాక్టివ్, ఇట్లా సెంటర్ ఆఫ్ పాయింట్ లా కనిపిస్తున్నావు నువ్వు ఇండస్ట్రీలో మొత్తంలో. ఆ రోహన్ ఉంటే ఇంకా చలో సినిమా చేద్దాం ఇంకా మస్తు హిట్ అయిపోతుంది. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మినిమం ఒక ఇది పెడుతున్నారు కాన్ఫిడెంట్గా. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు? ఒక్కొక్కరిని బాధ పెట్టలేము, ఒకరికి ఏం చెప్పలేము, అరే నాకు ఈ సినిమా చేయాలని లేకపోయినా నేను చేస్తానని చెప్పలేము, అలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు కదా చైల్డ్ ఆర్టిస్ట్ చాలా. నువ్వు చైల్డ్ కాదు కదా హలో. అంటే మరీ అంత అనేసుకోరు, డైరెక్ట్ ఈడుంటే అయిపోతుంది, ఈడుంటే అది అయిపోతుంది అని ఒక హోప్ పెట్టుకుంటే నేను నా వంతు నేను 110% ఇచ్చేస్తా. ఎంత కుదిరితే అంత ఇస్తా ఆ క్యారెక్టర్కి. చిరాకుతో అయితే ఆ క్యారెక్టర్స్ చేయను, ఏదో ఒకటి ఉంటుంది ఆ క్యారెక్టర్. నేను ఒకవేళ నాకు అమ్మ క్యారెక్టర్ ఇంత లేదు కదా, నేను మొత్తం సినిమా అంత ఉంటుందిగా ఉంటుంది, అందుకే కదా ఇప్పుడు ఇంత ఉన్నాం. నేను 100% పెట్టి చేస్తా. చిరాకు చేస్తే ఏ డైరెక్టర్ నచ్చదు. క్యారెక్టర్కి ప్రాణం పోయడమే మా పని, అంతే. సో నవీన్ పొలిశెట్టి గారితో ఇటు ప్రభాస్తోని 2 సినిమాల్లో 2 ఆఫర్ వచ్చింది. నువ్వు ఎవరికి వర్క్ చేసి పెడతావు? అది ఎవరికి? ఓకే, మా మమ్మీ గారు చూసుకుంటారు. నేను అడుగుతున్నా అందుకే. నీకు ఉంటుంది కదా మనసులో, నువ్వు ఇప్పుడే చెప్పావు కదా నవీన్ పొలిశెట్టితో చేయాలని ఉంది సినిమా అని చెప్పి. ఇప్పుడు ఇది 15 days, ఇది 15 days అనుకుందాం. ఈ 15 days ఇటు, ఈ 15 days ఇటు. ఈ 15 లేదు, ఖచ్చితంగా ఉండాలి మా దగ్గరే అంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా ఎలా ఉంటామండి అంటే అది క్యారెక్టర్ బేసికల్గా. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి గారు బ్యాక్గ్రౌండ్ ఎక్కడో చేయమంటే ఎలా చేస్తా, నవీన్ పొలిశెట్టి గారు కదా అని. ఇప్పుడు ప్రభాస్ గారు పక్కనే అంటే క్యారెక్టర్, బేస్డ్ ఆన్ క్యారెక్టర్, అంతే. బేస్డ్ ఆన్ క్యారెక్టర్ మీదనే వెళ్తావు. మంచి క్లారిటీ ఉంది ఏజ్లో. నాకు లేదు ఇంత ఏజ్లో. నీ ఏజ్లో నేనైతే అసలు స్కూల్కి వెళ్ళాలంటే ఏదో కూడా యాక్టింగ్ చేయడం, కడుపు నొప్పి అని అదని ఇది. నువ్వు చేస్తావు అట్లా సిలీ థింగ్స్, నాటీ థింగ్స్ ఇంట్లో? కానీ రోహన్ ఏంటంటే లైక్ మార్నింగ్ అంతా షూట్ చేసి వచ్చి లైక్ ఈవినింగ్ 7 టైంకి అంతా సెటిల్ అవుతాం కదా, 7 to 9:30 వరకు చదువుకునేటోడు. చదువుకొని ఆన్లైన్ క్లాసెస్ విని ఆ రోజు ఆ సిలబస్ నేర్చుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ షూట్కి వెళ్ళిపోయాడు. బేసిక్గా చాలా మంది ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, హాయినన్నాలో ఆ పాప ఉంది కదా, ఆ పాప కూడా నైట్ అంతా షూట్స్ చేసుకున్నా ఒకవేళ మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అంటే ఖచ్చితంగా 4 o'clock లేచి చదువుతూ ఉంటుంది. వీళ్ళకి ఇంత ఎనర్జీ ఎట్లా వస్తుంది మీకు? అది భయం, అంతే. భయం స్కూల్ మీద లేకపోతే కెరియర్ మీద లేకపోతే? అంత కెరియర్లో 2 కలిపి ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నా యాక్టింగ్ కెరియర్ కంటిన్యూ అవుతుంది, మధ్యలో బ్రేక్ డౌన్ వచ్చినా నేను కొంచెం పాజ్ తీసుకున్నా, చదువుని కంటిన్యూ చేయాలి, అంతే కదా. ఎప్పుడు ఏ క్షణం ఏదైనా వచ్చు, ఇటు తిరిగినా కానీ ఉండేది స్టాండర్డ్గా. ఏ క్లాస్ రోహన్ నువ్వు? 9th క్లాస్లో ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఏదైనా ఏది బాగా వస్తే అది. ఏది పాస్ అవుతుందా? ఏది బాగా వస్తే అది. ఏది బాగా వస్తుంది? ఏదైనా బాగా వస్తుంది అది. ఎవరే పేరు ఇంకా ఇంకేదో ఉంటాయి నెక్స్ట్ దాని తర్వాత ఫర్దర్ గా A+B నేర్చుకుంటున్నాను. రాత్రంతా చదువుకుంటున్నా అంటున్నావు, అయితే నీకు వచ్చా? మరి నాకు తెలిసింది అదేనా ఫార్ములా ఇదేనా అని కన్ఫర్మ్ చేసుకున్నా. కరెక్టే, నాకు వచ్చింది కరెక్టే. సో టీనా గారు చెప్పండి, తిరువీర్ గురించి చెప్తుంటే మధ్యలో. తిరువీర్ గారితో యాక్టింగ్ చేయడం ఇట్స్ లైక్ దాన్ని ఏమంటారు, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని అనుకోవాలి. ఎందుకంటే సార్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. అంటే ఇప్పుడు లైక్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి లైక్ సీరియస్ అయిపోతారు. సో ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు నార్మల్గా లైక్ ఆఫ్ స్క్రీన్లో జరిగిందంతా ఇప్పుడు యాక్షన్ చెప్పగానే నాకు అది కంటిన్యూ అయిపోతుంది. సో అది అక్కడ కొంచెం టఫ్ ఉండే, కానీ మంచి సింప్లిసిటీ ఉన్న మ్యాన్ అండ్ సో కంఫర్టబుల్. తిరువీర్ గారితో యాక్టింగ్, యా, సో డౌన్ టు ఎర్త్ అండ్ జీరో యాటిట్యూడ్ గాయ్. సీరియస్లీ సచ్ అ గ్రేట్ కైండ్ హార్టెడ్ పర్సన్. ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారా? యా, చాలా ఇచ్చారా? సో కమింగ్ నెక్స్ట్ మూవీస్ లో మళ్ళీ ఏదైనా ఉపయోగపడే విధంగా చాలా చెప్పారు. యాక్చువల్లీ హీస్ అ మెంటర్ బిఫోర్ కాబట్టి. గురువు గారు ఎవరు? గురువు గారు మీకు? తిరువీర్ గారు గురువు గారు యాక్టింగ్ నేర్పించిన స్టార్టింగ్ లోనా? నేను డ్రామా జెనియస్ అనే షో చేస్తున్నప్పుడు 5 years ఉంది. అప్పుడు నాకు 5 years నుంచి ఒక 1 or 2 years ట్రావెల్ చేసా సార్తోనే పడుకునేటోండి. సార్ హెయిర్ స్టైల్ చేసేటోండి సార్కి. ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళం, అసలు ఒళ్ళో పెట్టుకునేటోళ్ళు, రోజు ఆడుకునేటోళ్ళం.
ఏమో సార్కి ఒకవేళ అది ఒక స్కిట్ అంటే సార్ చేంజ్ అయిపోతుంది సార్ మూడ్. అదేం తర్వాత మళ్ళీ ఫన్ మజాక్ అంతే. సో ఇట్లాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా చాలా 100% పెట్టాలి కదా, ఎందుకంటే ఇది ఒక ఛాలెంజింగ్ సినిమాస్ అనమాట. కామెడీ షో అనగానే అందరూ నవ్వించలేరు, అందరూ నవ్వలేరు. ఫస్ట్ థింగ్ నవ్వరాని వాళ్ళకు కూడా నవ్వించగలే కెపాసిటీ ఉండాలి. సినిమా చూసినంతసేపు నవ్వుతానే ఆ డైలాగ్ టు డెలివరీ అదంతా కూడా ఒక ప్రాసెస్ కదా, చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుందా మీకు? ఛాలెంజింగ్గా ఇట్లాంటి కామెడీ సీన్స్ చేసినప్పుడు? కామెడీ సీన్స్కి అంత ఛాలెంజింగ్గా ఏం అనిపించదు, కాకపోతే ఈ ఫిలిం మొత్తం ఇది కామెడీ సినిమా కాబట్టి అంత స్ట్రెస్సింగ్ లేదు. ఓకే ఇది కష్టమైన సీను, ఇక్కడ ఇంకా పర్ఫామ్ చేయాలి అట్లేం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. ఇంకా రోహన్ ఉన్నాడంటే ఇంకా సెట్ అల్లరి అయిపోతుంది. అందరిని ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. లేదు 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 కంప్లైంట్స్ అంటూ ఏముండదు. క్యూట్ లైక్ ఎట్లా అంటే బియాండ్ ఎల్డి, ఏది బియాండ్ ఎల్డి మాట్లాడడం అట్లే ఉండదు. అల్లరి కూడా ఎక్కువ ఏం చేయడు. ఆన్ స్క్రీన్ వర్క్ ఎట్లా యాక్టింగ్ చేస్తాడో ఆఫ్ స్క్రీన్లో అంత అల్లరి చేస్తాడు, బట్ క్యూట్గా అల్లరి చేస్తాడు. ఇలా ఇలా సేమ్ నేను నార్మల్గా ఈయన సెట్స్లో చేసి అల్లరిని క్యాప్చర్ చేసి కూడా బిట్స్ పెట్టేయచ్చు కదా మూవీలో. అదొక పెద్ద ఫిల్మ్ అయిపోద్ది. ప్రీ వెడ్డింగ్ షో పార్ట్ 2 అవుతుంది. సో మీ మమ్మీ మీ మేనేజరా ప్రెసెంట్? అన్ని మదర్. ఓకే ఫైన్. అన్ని. సో ఓవరాల్గా దీని గురించి, సినిమా గురించి ఆడియన్స్ ఎందుకు రావాలి చూడాలి అంటే ఏం చెప్తారు? ఇది ప్రజెంట్ డేస్లో ద బెస్ట్ కంటెంట్ ఫిలిం అవ్వచ్చు, ఎందుకంటే కంటెంట్ చాలా బాగుంది. చూస్తే ప్రీ వెడ్డింగ్ షో అంటే మనం ఒకటే అనుకుంటాం, కాకపోతే సినిమా చూస్తే మీకు అర్థమైంది ఓకే ప్రీ వెడ్డింగ్ షో అంటే ఇది కూడా అని. ఈ లైక్ ఇందాక నుంచి మాట్లాడుతున్నట్టు ఏం మాట్లాడినా ప్లాట్ ఓపెన్ అయిపోతుందండి. అందుకే లైక్ సెటిల్డ్గా మాట్లాడడానికి ట్రై చేసినాయా. కామెడీ ఉండిద్ది, ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్. ఇప్పుడు కామెడీ అంటే మొత్తం కామెడీ అని కాదు, లైక్ ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది, ఎక్సెప్ట్ ఫైట్ ఎవ్రీథింగ్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. యా థర్డ్ పర్సన్ వ్యూలా ఉంటుంది. ఇప్పుడు మీది ఫస్ట్ పర్సన్ వ్యూలా ఉంటుంది. మీరు ఆ కథలోనే ఉన్నట్టు ఉంటారు, కానీ మీరు కథలో భాగం కాదు. కానీ నేను కనెక్ట్ అవ్వను, ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయలేదు నేను. ఇప్పుడు తెలుసుకోగలరు కదా ప్రివ్యూ. మేబీ చూసాక మీకు నిజంగా చేసుకోవాలనిపిస్తుందేమో. ఇప్పుడు ఇక్కడ అంటారు కదా షూట్ వెనకాల BTS. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో జస్ట్ ఆ వీడియో కాకుండా దాని వెనకాల ఏం జరుగుతుంది, దానికి అదేంటి, ఎమోషన్ ఏంటి, ఎందుకు, ఎలా, అలా అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది నేను తెలుసుకోవాలి. అసలు ఏం జరగాల్సింది ఉంటుంది. థ్రిల్లరా, హారరా ఏంటి? ట్విస్ట్ ఇట్లా నేను ఇది అనుకునేలో 10 కాదు, ఇది అంటున్నారు. అయితే డౌట్ క్లియర్ చేసుకోవడానికి ప్లీజ్ కమ్ టు యా. సో రోహన్, ఇంకా ఎండ్ చేసే ముందు నీ సిగ్నేచర్ డైలాగ్ ఒకటి చెప్పేసి. ఏరా గుడుగుడు పూసట్లా. ప్లీజ్ November 7th మా ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వచ్చి ఎంకరేజ్ ఆర్ మూవీ అండ్ వాచ్ ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్. మధ్య మధ్యలో నా అందరిని కూడా చూస్తుండండి. తెలివిస్తారు అబ్సల్యూట్లీ హ్యాండ్సమ్ కాబట్టి ప్లీజ్ వచ్చి మీరు ఆ మూవీలో మునిగిపోని, ఇంట్లో వదిలేసి రండి బుర్రని. లాజిక్లో ఎన్ని కాకుండా ఒక ఫన్, ఫ్రెష్, ఒక యంగ్ ప్యాలెట్తో ఉన్న ఒక మూవీ చూడండి. ప్లీజ్ డూ వాచ్ ప్రీ వెడ్డింగ్ షో ఓన్లీ ఆన్ థియేటర్స్, near your theaters. Thank you and have a nice day. Thank you. For more videos like this, subscribe Big TV channel.